గైస్ ఈ వీడియోలో మనము ఈ ఇన్ఫో క్యాంపస్ లొకేటెడ్ అట్ బెంగళూరు. సో అసలు ఏంటి దీని సంగతి ఏందనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ నేనేంటి అంటే ఇన్ఫో క్యాంపస్ ఓవర్ వ్యూ, ఇది రివ్యూ కాదు. ఇక్కడ దాదాపు 5 monthsలో ప్లేస్ కాకపోతే 50% అమౌంట్ అనేది రిఫండ్ ఇస్తామన్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళు దీని గురించి చెప్పుకుంటా ఉన్నారు. అండ్ ఇక్కడ దాని గురించి అసలు ఏమేమి కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. కోర్సెస్ విషయానికి వస్తే జాబ్ గ్యారంటీ, దాంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. యూఏ డెవలప్మెంట్ ట్రైనింగ్ అని, వెబ్ డిజైనింగ్ ట్రైనింగ్ అని, రియాక్ట్ జేఎస్ ట్రైనింగ్ అని, అండ్ మెన్ స్టాక్ ట్రైనింగ్, డిఎస్ఏ ట్రైనింగ్ ఇన్ బెంగళూరు, ఫుల్ స్టాక్ డెవలపర్ కోర్సు, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్, జావా ట్రైనింగ్, అడ్వాన్స్ జావా స్క్రిప్ట్, ఇలా చాలా రకాల కోర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో బేసిక్గా ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే జాబ్ గ్యారంటీ ఒక యూనిక్ ప్రోగ్రామ్ లాగా వీళ్ళు డిజైన్ చేసి దాంట్లో వచ్చేసి యూఏ డెవలప్మెంట్ అండ్ మెన్ స్టాక్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ గా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో అయితే ఇక్కడ 25,000 కోర్స్ ఫీ యూఏ డెవలప్మెంట్ కి, అండ్ ఒకవేళ 5 monthsలో జాబ్ రాకపోతే 50% రిఫండ్. మెన్ స్టాక్ వచ్చేసి 35,000, 6 monthsలో జాబ్ రాకపోతే 50% అమౌంట్ అనేది రిఫండ్ చేస్తామంటా ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీని గురించి పూర్తిగా అంటే ఎవరన్నా స్టూడెంట్స్ ఉంటే చెప్పండి, బట్ నేనైతే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో దాని సమాచారం బట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎందుకంటే జనరల్గా నేను రివ్యూ చేసేటప్పుడు మనం గ్రౌండ్ వర్క్, అక్కడ స్టూడెంట్స్తో మాట్లాడి ఇవన్నీ కూడా గ్యాదర్ చేస్తూ ఉంటాము. సో బట్ ఇక్కడ ఏంటి అంటే ఎవరన్నా ఇన్ఫో క్యాంపస్లో మీరు ఒకవేళ నేర్చుకొని దాంట్లో ఎలా ఉంది, ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయి, నిజంగానే 50% రిఫండ్ ఇస్తారా, లేకపోతే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది క్లారిటీగా తెలియజెప్పండి ఎవరన్నా ఒకవేళ ఇది రీచ్ అవుట్ అయితే. ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో ఈ ఇన్స్టిట్యూటే కాదండి, జనరలైజ్ చేసి చెప్తా ఉన్నాను. జాబ్ గ్యారంటీ హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఈ ఒక్క క్వశ్చన్ నేను అడగాలనుకుంటున్నాను. సో అంటే ఇక్కడ ఏంటి జాబ్ గ్యారంటీ ఎలా పాసిబుల్ అవుతుంది? ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, సో లేకపోతే ఇంకొక పర్సనే ఉన్నారు, ఇంకొక స్టూడెంటే ఉన్నారు. సో వాళ్ళు ఏంటి జాబ్ గ్యారంటీ అంటే ఏంటి, 100% జాబ్ గ్యారంటీ ఇవ్వాల్సిందే, లేకపోతే 50% రిఫండ్ అంటున్నారు. నేను ఏమంటున్నానంటే ఇది స్టూడెంట్ ఇన్స్టిట్యూట్ ఇద్దరు ఎఫర్ట్ పెడితే కానీ ఎవరికైనా కానీ జాబ్ వచ్చే పరిస్థితి ఉండదు. ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ క్లాసులు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు బాగా కష్టపడి వాళ్ళ క్లాసులు చెప్పినప్పటికీ నేను రిసీవ్ చేసుకోలేకపోతే జాబ్ గ్యారంటీ అని ఎలా చెప్పగలుగుతారు? సో ఇక్కడ జాబ్ గ్యారంటీ అని మాటే తప్పు, 100% తప్పు. నేనైతే జాబ్ గ్యారంటీ అంటే ఖచ్చితంగా ఇది ఒకసారి 1-10 సార్లు ఆలోచించుకోమని చెప్తా ఉంటాను. ఇంకొంతమంది పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అని ఇక రకరకాలుగా చెప్తూ ఉంటారు. సో జాబ్ గ్యారంటీ అనేది ఇంకా చెప్పాలంటే స్టూడెంట్ ఎఫర్ట్ ఎక్కువ ఉండాలి. అంటే ఇన్స్టిట్యూట్ పరిధిలో లేనిది మీరు ఎలా 100% జాబ్ గ్యారంటీ అన్నట్టు మాట్లాడతారు అనేది ఇక్కడ చూడాల్సిన విషయం, జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్. సో ఇంకొక విషయం వచ్చేసి ఇక్కడ గ్యారంటీ అనే మాట అనేది మాత్రం 100% తప్పు. నేనేం చెప్పదలుచుకున్నానంటే అసలు ఇన్ఫో క్యాంపస్లో మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నారో ఒకసారి మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఒకవేళ స్టూడెంట్స్ ఉంటే ఇన్ఫో క్యాంపస్లో మీకు ఎలా ఉంది, క్లాసెస్ ఎలా ఉన్నాయి, ఈ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా సో మీరు షేర్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ అండ్ బెంగళూరులో ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్, ప్రతి ఒక్క సివిల్స్ కోచింగ్ కూడా మనం ముందు చాలా గ్రౌండ్ వర్క్, రియాలిటీ రీసెర్చ్ చేస్తూ ముందుకెళ్దాము. అండ్ దీనికి ఖచ్చితంగా స్టూడెంట్స్ సపోర్ట్ అనేది, మీ అందరి సపోర్ట్ అనేది, సహకారం అనేది చాలా అవసరం. ఖచ్చితంగా మీరు నా సహకారం అందిస్తాననుకుంటున్న భావితరాలకి, ఫర్దర్గా మీ జూనియర్స్కి అండ్ వాళ్ళందరికీ కూడా క్లియర్గా అసలు ఏ ఇన్స్టిట్యూట్ ఎలా ఉంది, నిజంగా కష్టపడు క్లాసులు చెప్తున్నారా, ఈ విషయాలని మీ ద్వారానే తెలుస్తాయి. సో డెఫినెట్లీ ఇది అందరికీ కుదిరితే షేర్ చేయండి. బట్ ఇన్ఫో క్యాంపస్లో మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ డెఫినెట్లీ ఈ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది మాత్రం నేను నమ్మను. సో నేను జనరల్గా ఏంటి అంటే ఒక ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్పడానికి మనం అక్కడ బ్యాచ్ సైజ్ చూస్తాము, తర్వాత ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారు, రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తారా, అండ్ ఫ్యాకల్టీ వర్కింగ్ పర్సన్స్ ఉంటారా, ఇలా రకరకాలుగా కొన్ని టర్మ్స్ అనేవి మనం చూసుకొని మన ఇన్స్టిట్యూట్ బాగుందా బాగలేదా అండ్ మినిమం ఎన్ని ఇంటర్వ్యూస్కి పంపించగలుగుతారు, ఎన్ని ఇంటర్వ్యూస్ షెడ్యూల్ అవుతాయి, సో ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఎనీవే ఒకసారి చూడండి, ఇన్ఫో క్యాంపస్ అయితే నమ్మబుద్ధి కావట్లేదు. సో ఎందుకంటే జాబ్ గ్యారంటీ అనేది ఎలా పాసిబుల్ అవుతుందో చెప్తే బాగుంటుంది. ఎందుకు అంటే రేపు మా తమ్ముడు కానీ, మా చెల్లెని కానీ, లేకపోతే మా అక్కని కానీ, మా అన్నని కానీ జాయిన్ చేయించడానికి సో దానికి చాలా ఉపయోగపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.